తెలుగు తమ్ముళ్ళు తెలుగు చెల్లెళ్ళు కొట్టుకుంటుంటే తెలుగు అన్నయ్య పొజిషన్లో ఉన్న తెలుగు తాతయ్య చంద్రబాబు నాయుడు కూల్గా తన డైవర్షన్ పాలిటిక్స్లో తాను బిజీగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఎంతటి విద్వేషాలతో రగిలిపోతారో అంతే విద్వేషాన్ని సొంత పార్టీలోని శత్రువులపైన ప్రదర్శిస్తున్నారు పచ్చపార్టీ నేతలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ఎన్నికలకు ముందు ప్రకంపనలు సృష్టించిన భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి ఎపిసోడ్కు సీక్వెల్ చూపిస్తున్నారు అఖిలప్రియ. ఇద్దరు నేతల మధ్య రాజకీయ రచ్చ చోటు చేసుకోవడంతో పార్టీ క్యాడర్లో టెన్షన్ మొదలైంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పార్టీలోని తన ప్రత్యర్థి ఏవి సుబ్బారెడ్డికి చెందిన కేబుల్ వైర్స్ ని అఖిలప్రియ అనుచరులు కట్ చేశారు. ఇద్దరికీ కేబుల్ బిజినెస్లు ఉన్నాయి. తనకు పోటీగా మరో బిజినెస్ ఉండకూడదనుకున్న అఖిలప్రియ తన అనుచరులతో ఈ దుర్మార్గానికి తెగబడ్డారని సుబ్బారెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. రాజకీయాల్లో అయినా వ్యాపారంలో అయినా తేల్చుకోవాలనుకుంటే నేరుగా తేల్చుకోవాలి తప్ప చిల్లర వ్యవహారాలు చేయకూడదంటూ అఖిలప్రియపై సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. ఏవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియకు పీకల దాకా కోపం ఉంది. గత ఎన్నికలకు ముందు లోకేష్ యువగళం యాత్ర సందర్భంగా ఏవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియ ఆమె అనుచరులు దారుణంగా దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. చిత్రం ఏంటంటే అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డికి ఏవి సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డి జీవించి ఉన్నప్పుడు ఏవి సుబ్బారెడ్డి భూమాకి కుడిభుజంలా ఉండేవారు. అయితే భూమా నాగిరెడ్డి మరణానంతరం సమీకరణాలు మారిపోయాయి. ఏం జరిగిందో ఏమో కానీ సుబ్బారెడ్డిని అమాంతం పక్కన పెట్టేశారు అఖిలప్రియ. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అవి ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవల నేపథ్యంలోనే అఖిలప్రియపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే జైలుకి కూడా వెళ్లి వచ్చారు అఖిలప్రియ. సుబ్బారెడ్డి పేరు చెబితేనే అఖిలప్రియ ఉరుమురిమి చూస్తున్నారట. భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి ఎపిసోడ్ పై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అఖిలప్రియ మొదటిసారి తప్పు చేసినప్పుడే పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుని ఉండాల్సిందని పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. కనీసం పిలిచి మందలించడమైనా చేసి ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి చర్యలు లేకపోవడం వల్లనే తనను ఎవరూ ఏమీ చెయ్యరులే అన్న భావన అఖిలప్రియలో నాటుకుపోయిందని, అదే ప్రస్తుత సమస్యకు దారితీసిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అసలు అఖిలప్రియపై చర్యలకు చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని వారంటున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యకు చెక్ పెట్టకపోతే అది పార్టీ పుట్టిముంచడం ఖాయమంటున్నారు.